హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే ఫ్రై రెసిపీ ఏమిటంటే అరటికాయ కర్రీ మరియు ఫ్రైలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, రైస్లోకి కానీ రోటీలోకి కానీ, లేదా పప్పు చారు, పప్పు లాంటి వాటిలోకి అయితే మరీ చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. మనకి బయట రెస్టారెంట్లో దొరుకుతూ ఉంటుంది ఇటువంటి అరటికాయ ఫ్రై. అయితే అది మనం ఎలా తయారు చేశారనుకుంటుంటాం కదా, అటువంటి అరటికాయ ఫ్రైని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా వచ్చింది. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా నేను 2 అరటికాయలను తీసుకొని పైపీల్ని తీసివేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకున్నాను. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసే గిన్నెను తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కడిగిన కరివేపాకును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు 2 లేదా 3 నిమిషంలలో ఫ్రై అయిపోతుంది. పోపు ఫ్రై అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్న ఉల్లిపాయలు అయితే 2 సన్నగా తరిగి ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తరుగంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 లేదా 3 నిమిషములు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి మూతని పెట్టి ఫ్రై చేసినట్లయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మూతని తీసి చూస్తే చూడండి, ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా మగ్గినవి కదా. ఇప్పుడు మనం చక్రాల్లా కోసుకున్నా పర్లేదు, చిన్న చిన్న ముక్కలుగా తరిగినా పర్వాలేదు. అరటికాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అరటికాయ ముక్కలు యాడ్ చేసినట్లయితే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రైలా కర్రీలా వస్తుంది. మనకి చూడడానికి తినడానికి కూడా బాగుండే ఈ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అరటికాయ ముక్కలు నేనైతే చక్రాల్లా ప్రిపేర్ చేసుకున్నాను. వాటిని వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు 2 లేదా 3 నిమిషములు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మరొకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవడం వలన చాలా త్వరగా మగ్గిపోతాయి అరటికాయ ముక్కలు. ఇలా సాల్టు పసుపు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా అన్ని ముక్కలకు కూడా సాల్టు పసుపు పట్టేలా బాగా కలుపుకొని మూతను పెట్టి 2 లేదా 3 నిమిషములు మగ్గించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని ఉంటేనే మనకి మాడిపోకుండా త్వరగా మగ్గుతాయి. ఇలా మూతను పెట్టి మగ్గించడం వలన ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూతను తీసి చూస్తే 2 నిమిషముల తర్వాత చూడండి ఎలా మగ్గిందో కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తము కర్రీ అంతా కూడా మరొకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ రెసిపీకి సరిపడా కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, సాల్ట్ సరిపోలేకపోతే మరి కొంచెం యాడ్ చేసుకుని కారము సాల్ట్ కూడా మరలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతని పెట్టి 2 నిమిషములు మగ్గించినట్లయితే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక తరిగిన కొత్తిమీర ఉంటే గనక ఇక మనం మూతను తీసి చూసిన తర్వాత కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకి కానీ రోటీలోకి కానీ బాగుండే ఈ అరటికాయ పోపు కర్రీ రెడీ అయిపోయింది కదా. పప్పులోకి పప్పుచారులోకి అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటే కర్రీకి రెడీ అయిపోతుంది. ఇలా అరటికాయ పోపు కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి.